భారతమాత ముద్దుబిడ్డకు అరుదైన గౌరవం. ఓ వ్యక్తి దేశం కోసం చేసే సేవలకు కొన్నిసార్లు గుర్తింపు లభించదు, ప్రశంసలు వినిపించవు. కానీ చరిత్ర మాత్రం అలాంటి వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లోనే ఒకరు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. దేశం కోసం నిశ్శబ్దంగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు ఇప్పుడు ప్రతిష్టాత్మక లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జాతీయ అవార్డు లభించింది. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన పురస్కారం మాత్రమే కాదు, దేశ సేవకు దక్కిన గౌరవంగా పలువురు భావిస్తున్నారు. భారత భద్రత గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అజిత్ దోవల్. దశాబ్దాలుగా దేశ ప్రయోజనాలను కాపాడేందుకు వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ ఎన్నో కీలక నిర్ణయాల్లో తన ముద్ర వేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా దేశ రక్షణ, అంతర్గత భద్రత, విదేశాంగ వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఆయన్ను చాలా మంది భారత భద్రతకు ఒక బలమైన వ్యూహకర్తగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తుంది. ఈసారి దేశ భద్రత, విదేశాంగ విధానంలో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ అజిత్ దోవల్ ను ఈ గౌరవానికి ఎంపిక చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఈ అవార్డు ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఒక రంగానికి పరిమితమే కాదు, దేశానికి, సమాజానికి, ప్రజలకు అసాధారణ సేవలందించిన వ్యక్తులను గుర్తించి ప్రదానం చేసే అరుదైన గౌరవం. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ వంటి ప్రముఖులు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అజిత్ దోవల్ పేరు చేరడం ఆయన సేవలకు దక్కిన మరో గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఒక దేశం బలంగా ఉండాలంటే సరిహద్దుల్లో నిలబడి కాపలా కాసే జవాన్లు ఎంత ముఖ్యమో, వారి వెనుక వ్యూహాలను రూపొందించే నాయకత్వం కూడా అంతే ముఖ్యం. దేశ భద్రత అనేది కేవలం ఆయుధాలతోనే సాధ్యమయ్యేది కాదు. సమయోచిత నిర్ణయాలు, దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచన కూడా అవసరం. అలాంటి బాధ్యతల్లో అజిత్ దోవల్ పోషించిన పాత్రను అనేక మంది ప్రశంసిస్తూ ఉంటారు. దేశ సేవ అనేది ఎప్పుడూ వెలుగులో కనిపించాల్సిన అవసరం లేదు. అనేక సేవలు నిశ్శబ్దంగానే ఉంటాయి, కానీ వాటి ఫలితాలు దేశ ప్రజలకు భద్రత, స్థిరత్వం, విశ్వాసం రూపంలో కనిపిస్తాయి. అలాంటి సేవలకు గుర్తింపుగా లభించిన ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చెప్పిన ఒక భావన మనకు గుర్తొస్తుంది. దేశం కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి ఒక్కరి సేవలు ఒక తరం మాత్రమే కాదు, ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అజిత్ దోవల్ కు లభించిన ఈ అవార్డు కూడా అలాంటి సేవలకు లభించిన గౌరవంగా నిలిచింది. చివరగా, దేశం కోసం నిశ్శబ్దంగా అనుక్షణం పనిచేసే ప్రతి వ్యక్తి సైనికుడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, భద్రతా అధికారి కావచ్చు, వారి సేవలకు గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత. అజిత్ దోవల్ కు దక్కిన ఈ ప్రతిష్టాత్మక గౌరవం దేశ సేవ ఎప్పటికీ వృధా కాదనే సందేశాన్ని మరోసారి మనకు గుర్తు చేసింది. అజిత్ దోవల్ కు లభించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి దేశభక్తిని పెంపొందించే విశ్లేషణాత్మక వీడియోల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.